అల్లూరు జిల్లా చింతపల్లి మండల పరిధిలో కలకలం రేపిన మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 27న లోతుగడ్డ జంక్షన్ టేకుతోట వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు. ఘటనా స్థలిలో దొరికిన క్లూస్ ఆధారంగా రాజమండ్రికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితుల పేర్లు వెంకటేష్, పుష్పరాజ్ గా గుర్తించారు. మృతుడు దొడ్డి రాజా అర్జున్, నిందితులిద్దరూ స్నేహితులు. ముగ్గురు మద్యం సేవించి బయలుదేరారు. ఈ క్రమంలో కులం పేరుతో పుష్పరాజును రాజా అర్జున్ దూషించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న పుష్పరాజ్ మరో స్నేహితుడు వెంకటేష్ తో కలిసి కుట్ర పన్నాడు. టేకు తోటలోకి తీసుకువెళ్లి రాజా అర్జున్ ను బండరాయితో కొట్టి చంపేశారు. సెప్టెంబర్ నెల 29వ తారీఖున సాయంత్రం 6 గంటలకి ఒక మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇందులోని మనకి పెద్దబడి పంచాయతీ లోటుగడ్డ జంక్షన్ చివరన ఒక టేకు తోటలోని ఒక మేల్ డెడ్ బాడీ సుమారు 50 సంవత్సరాలు ఉన్నది మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మన స్థానిక విఆర్ఐ గారు ఒక కంప్లైంట్ తీసుకుని దానిపైన అన్నోన్ మేల్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులోని మనకి మొదటగా చనిపోయిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు, ఎవరు చంపారో కూడా తెలియదు. మనం దాని మీద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మరుసటి దినం మన నేరస్థలాన్ని పరిశీలించినప్పుడు నేరస్థానంలోని మనకు దొరికిన ఒక ఇంటీరియర్ డెకరేట్ వర్క్స్ చేసే షాప్ ఓనర్ లక్ష్మణరావు రాజమండ్రి అనే వ్యక్తి యొక్క కార్డు దొరకడంతో ఆ క్లూ ద్వారా మనం కేసుని ఛేదించడం జరిగింది. అయితే ఈ కేసులోని ఆ విజిటింగ్ కార్డు దొరికిన తర్వాత మనం రాజమండ్రి వెళ్ళి అధికార వ్యక్తిని మనం విచారించగా అతను ఈ చనిపోయిన వ్యక్తిని గుర్తుపట్టడం జరిగింది ఫోటోల ఆధారంగా. తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క సోదరి కూడా రాజమండ్రిలో ఉంటారు, ఆవిడని కూడా మనం విచారించడం జరిగింది. ఆవిడ కూడా సోదరి ఫొటోస్ని ఆ పట్టణంలో గుర్తించి చనిపోయిన వ్యక్తిని వివరాలు తెలియజేయడం జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు రాజా అర్జున్, ఇతను 50 years ఏజ్, రాజమండ్రికి చెందిన వ్యక్తి. ఇతనికి 30 years బ్యాక్ వివాహం జరిగింది. అతనికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానం ఉన్నారు. సెప్టెంబర్ నెల 29వ తారీఖున సాయంత్రం 6 గంటలకి ఒక మర్డర్ కేసు రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇందులోని